వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రేమించి పెళ్లాడింది. ఆసిఫాబాద్ కొమరం జిల్లా నుంచి మంచిర్యాలకి మకాం మార్చింది. 5 సంవత్సరాలు కలిసే ఉంది. అయితే ఈ మధ్య ఏం జరిగిందో, దసరాకి వెళ్ళి వస్తా అని వెళ్ళినటువంటి మహిళ ఏమైందో తెలీదు. 4 మాసాల నుంచి భర్తతో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా కట్ చేస్తే శనివారం ఆమె మిస్ అయినటువంటి విజువల్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ మంచిర్యాలలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒక గుర్తు తెలియని శవం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికాల కాలువ పక్కన కొన్ని ముఖం పైన గాయాలయ్యాయి. ఆమె ఎవరు అనేది ట్రేస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నటువంటి క్రమంలో మిస్సింగ్ కేసు ప్లస్ ఇక్కడ గుర్తు తెలియని శవం టాలీ అయ్యాయి. దీంతో తమకు సంబంధించినటువంటి యువతి అని చెప్పి వారి బంధువులు వచ్చారు. ప్రస్తుతం మనం కరీంనగర్ హాస్పిటల్లో మార్చిలో పోస్ట్ మార్టం కొరకు ఉంది. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక సందడి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఇట్లా బంధువులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయా లేదంటే ఇంకేమైనా కారణం అనేది తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆమె గతంలోనే ఒక 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నది. కొంత మనస్పర్ధలు వచ్చాయి. పెద్దల సమక్షంలో ఇంటికి రావాలని పిలిచాను, అయినప్పటికీ కూడా స్పందించలేదు అని చెప్పేసి సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఏం జరిగింది, అయితే మిస్టరీ ఏంటంటే భరత్ మమతలకి సంబంధించినటువంటి కాపురానికి గుర్తుగా ధృవ అనేటువంటి బాలుడు, 4 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడు ఆ బాలుడు, ఎటు పోయాడు అనేది మనకి అంతుబట్టకుండా ఉంది. పోలీసులు మాత్రం గంగాధర పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద స్థితిగా మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇరు వర్గాల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు, మరి ఎట్లా ఈ పరిణామం చోటు చేసుకుంది అనేటువంటి కోణంలోనే వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎవరైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు, అందట్లేదు. దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు, ఇటు మమతకు సంబంధించినటువంటి బంధువులు అలాగే భరత్కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మా అసలు, ఏంటి మీరు ఎప్పుడు చూశారు ఆమెను? మీకు మమత ఎన్ని రోజుల కింద కనబడ్డది? ఏమైనా గొడవలు అవుతున్నాయని చెప్పిందా? గొడవలు అని ఏం చెప్పలేదు సార్. ఒక నెల క్రిందట మా రూమ్కి వచ్చింది నా సొంత చెల్లె. ఆమె సొంత చెల్లె. ఏమైందో తెలియదు సార్. నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి ఇలా చెల్లి చనిపోయింది అక్క అని అనేసరికి నేను వచ్చేసిన, హాస్పిటల్ ఉన్నదని చెప్తే. అంతే, నాకు తెలియదు సార్. ఇక అంటే మమతకు సంబంధించి, భరత్ మమతకు సంబంధించి ప్రేమ వివాహాన్ని మీ తల్లిదండ్రులు అంగీకరించిండ్రా? మీరెక్కడ ఉంటారు? మేము ప్రస్తుతానికి జనగాంలో ఉంటాం సార్. జనగాంలో అంటే మా అమ్మ వాళ్ళకు తెలియకుండానే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది. ఓకే, అంటే తెలియదు అమ్మ వాళ్ళకి పెళ్ళైన విషయం? తెలియదు. పెళ్ళి అయింది తెలుసు, కానీ అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నదని మా వాళ్ళకు ఇష్టం లేదు. అంతే, ఇష్టం లేదు, మాట్లాడారు. ఓకే, ఇప్పటికి మాట్లాడారు. ఇప్పుడు మీ చెల్లె కొద్ది రోజుల నుంచి జాబ్ చేస్తా అంటున్నది. ఆమెతోని భరత్ అనేటువంటి వ్యక్తితోని 4-5 నెలల నుంచి దసరాకు ఇంటి నుంచి పోయిందంటే మళ్ళీ రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని గురించి మీకేమన్నా చెప్పిండ్రా? అసలు నాకేం చెప్పలేదు సార్. మీతో ఫోన్లో మాట్లాడుతుండేనా? అంటే ఎప్పుడు మాట్లాడకపోతుండే, మొన్న మాట్లాడింది 1 నెల క్రిందట. అంతే. ఇక మీ కుటుంబంలో మీరెందరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? ఇప్పుడు చనిపోయినా ఒక చెల్లె, నేను పెద్దదాన్ని సార్. నా వెనుక మా తమ్ముడు వెనుక ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకొక తమ్ముడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు. మరి పోలీసులకు మీరు ఫిర్యాదు చేసిండ్రా? మీకేమన్నా అనిపిస్తుంది, అనుమానం ఉంది? వీళ్ళిద్దరూ, మీ చెల్లె ఆల్రెడీ చనిపోయింది, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి, ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని పోలీసులు అంటున్నారు. అయితే బాబు, 4 సంవత్సరాల ధృవ అనే బాబు ఉన్నాడు. ఆ బాబు ఎటుపోయింది, అసలు ఎక్కడున్నాడు? ఏమో సరిగా తెలియదు. ఆమె శవం ఇట్లున్నది అని మా తమ్ముడు చెప్పిండు. బాబు ఏమైందో మాత్రం తెలియదు సార్. తమ్ముడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఓకే, తమ్ముడు కూడా అడుగుదాం. మొత్తం మీద ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయినప్పటికీ వాళ్ళతో సత్సంబంధాలు లేవు. దీంతో బంధువుల వద్దనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క సోదరుని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే మీరు మమత వాళ్ళ బ్రదర్ కదా, ఏం జరిగింది? మమత మీతో ఎప్పుడు మాట్లాడింది దీనికి సంబంధించి? ఎప్పుడు మాట్లాడింది? మీ పేరేంటి? నా పేరు బానేష్ సార్, డుబ్బల బానేష్. మాది పెంచుకలపేట సైడ్ సార్. మేము మంచిర్యాలలోనే ఉండేవాళ్ళం సార్. మంచిర్యాలలో ఉండేవాళ్ళం. మా బావ ఒక 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం మా అక్క పరిచయం సార్. అట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది. మా బావ పెళ్ళి చేసుకున్నాడు సార్.
అయిపోయింది అది. మొన్నట్లా ఏమైందంటే ఇక ఆ, అంటే చిన్న చిన్న వివాదాలు వచ్చి వాళ్ళకు గొడవలు వచ్చినాయి సార్. మా వాడు కొంచెం కొట్టేవాడు సార్, అంటే కొడతాడు అప్పుడప్పుడు. అయితే అట్లా అయ్యేసరికి నా దగ్గరికి వచ్చేసింది. మేము ఒకళ్ళ ఇంటికాడ ఉంటాం సార్. మేము వాళ్ళ ఇంటికి మీరు మంచిర్యాలలో ఉంటారా, పెంచుకలపేటలో ఉంటారా? నేను అంటే పెంచుకలపేటలో ఉంటాను. ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను ఇప్పుడు మాత్రం. ఓకే. ఇప్పుడు అక్క వాళ్ళకి గొడవ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? 4 నెలల నుంచి దసరాకు పోయింది అంటే నా దగ్గర నుంచి మళ్ళీ రాలేదు అని చెప్తున్నాడు. ఎక్కడికి పోయింది అసలు? ఎవరింట్లో ఉన్నది అప్పటిదా? అప్పుడు మా వదినాన్ని పిలుస్తా సార్. నేను అమ్మ అని పిలుస్తా. అంటే అక్కడ ఉంటాం ఇక 8 years 9 years అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం సార్. వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉంచేసిన సార్. నేను ఉంచేసి ఇక నేను మా బ్రదర్కి హెల్త్ బాగాలేదైతే ఒకసారి హాస్పిటల్ కూడా వచ్చిన సార్. ఇక్కడనే 1 month క్రితం వచ్చి అటే మళ్ళీ తీసుకెళ్ళిన సార్. మళ్ళీ నేను ఊర్లోనే ఉండిపోయినా. ఇక మీకేమన్నా చెప్పిందా ఇట్లా గొడవలు అవుతున్నాయి అది అని చెప్పి? నాకేం చెప్పలేదు సార్. ఇక నార్మల్గానే ఉంది. నాకు అంతకుముందు ఒకసారి కాల్ చేస్తే ఒక 10 days దాకా ఎన్నో రోజులు నాకు అంత గుర్తులేదు. నాకు కాల్ చేసింది సార్. నేనే కాల్ చేసిన. నేను కాల్ చేసి ఒక 200 కొట్టమన్నా. కొట్టింది సార్ అక్క. ఆ తర్వాత ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తా అన్నది అట్లా చేస్తాందా? సార్ చేస్తుండే. ఏం జాబ్ చేస్తున్నారు? నార్మల్గా వేరే వాళ్ళ వంట చేస్తా అని వంటలు చేస్తున్నాను. చేస్తుంది. మరి అల్లుడు ఎటు పోయిండు? ధ్రువ ఉన్నాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఏమో సార్, అదే అర్థమవుతలేదు సార్. నాకు కూడా కనుక్కోవాలని అదే అనుకుంటాను సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఇంకొక ఫోన్ కూడా ఉంది, ఆ ఫోన్ నెంబర్ కూడా ఇంకో ఫోన్ నెంబర్ ఉంది అని నువ్వు చెప్పినవాడు కదా మీ బావకి. అయితే అది ఎప్పుడు నీ దృష్టికి వచ్చింది? అది సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని మీద మీకు ఇంకెవరి మీద నేను అనుమానం ఉందా? అనుమానం అంటే ఎవరి మీద లేదు సార్ నాకు. అంటే నార్మల్గా ఆమె కారు ఎక్కింది సార్. అది నాకు అంత తెలియదు సార్. వెళ్ళిపోయింది సార్. ఇక నాకు అనుమానం అంటే ఎవరి మీద లేదు సార్. అంత మొత్తం మీద సోదరుడు ఆ సోదరి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి, ఎవరి మీద అనుమానం అయితే లేదు దీనికి సంబంధించి. మరి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి, ఆ దుస్థితిలో ఉన్నామని చెప్తున్నటువంటి అయితే విషాదాన్ని నింపింది. ఒక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులని పెద్దల్ని అందరినీ ఎదిరించింది. తమకు ఇష్టమైనటువంటి వ్యక్తి భరత్ అనేటువంటి వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అది కాస్త సీక్రెట్గానే ఉంచినట్టు సమాచారం అందుతుంది. గత కొంతకాలం నుంచి మంచిర్యాల సమీపంలోనే ఉంది. అయితే ఇటీవల దసరాకి గొడవలు స్టార్ట్ అయ్యి దసరాకి ఇంటికి వస్తాయంటే అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. ఏం జరిగింది? దీని మధ్యలో ఎవరు ఉన్నారు? అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మమత డెడ్ బాడీ, అన్నోన్ డెడ్ బాడీగా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మమతగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ధ్రువ, ఈ భరత్ మమతల కుమారుడు ధ్రువ ఎక్కడున్నాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనేది మిస్టరీగా మారింది. పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.